సజీవుడు మన రక్షకుడు యేసు క్రీస్తు నామంలో మనకందరికి శుభములు. దేవుడు మనల్ని ప్రేమిస్తున్నాడు. ఇప్పటి వరకు బ్రతికించాడు. బ్రతికున్నప్పుడే దేవుని సన్నిధిలోనికి క్రమముగా వచ్చుటకు దేవుడు కృప చూపిస్తున్నాడు. దేవునికి వందనాలు. 35వ కీర్తన 13వ వచనములో, వారు వ్యాధితో ఉన్నప్పుడు గోనె పట్ట కట్టుకొంటిని, ఉపవాసము చేత నా ప్రాణమును ఆయాసపరుచుకొంటిని. అయినను నా ప్రార్థన నా ఎదలోనికే తిరిగి వచ్చియున్నది. ఇక్కడ వారు వ్యాధితో ఉన్నప్పుడు గోనె పట్ట కట్టుకొని ఉపవాసము చేత నా ప్రాణమును ఆయాసపరుచుకొంటిని. వారు అన్న పదాన్ని మనము పైన వచనాలలో 12వ వచనంలో చూస్తే, మేలునకు ప్రతికీడు చేయు వారు. అదొక గుంపు. వారు, నేను వారికి మేలు చేశాను, వారు నాకు ప్రతికీడు. తర్వాత 11వ వచనంలో, అబద్ధ సాక్షులు నా మీద అబద్ధముగా సాక్ష్యం చెప్తున్నారు. వీళ్ళు కూడా వారే. మూడవది 11వ వచనంలోనే, అసలు నాకు ఆ సంగతే తెలియదు కానీ నా మీద వారు నేరము మోపుచున్నారు. ఈ మాటలు వింటున్నప్పుడు ఇవి చాలా పెద్ద పెద్ద మాటలు. అంటే నాకు తెలీదు, మన మన వ్యక్తిగత జీవితంలో అబద్ధ సాక్ష్యాలు మన మీద పలికేవారు చాలా తక్కువగా ఉంటారు. మనం తప్పు చేయకపోయినా తప్పు చేశావని వాళ్ళు. తర్వాత పైన వచనాలలో వలలు వేసే నిర్నిమిత్తముగా వలలు వేసేటటువంటి వారు 7వ వచనంలో. తర్వాత 4వ వచనంలో, కీడు చేయనాలోచించువారు, ప్రాణమును తీయగోరు వారు, ఈటె దూసి నన్ను తరుమువారు. ఇవన్నీ ఒక గుంపు వారు. వారు అన్న పదములో అంటే ఇంతగా హాని చేస్తున్నా, కీడు చేస్తున్నా, తరుముతున్నా, ప్రాణం తీయవలనని ఎవరైతే ప్రయత్నం చేస్తున్నారో వారు కష్టంలో ఉన్నప్పుడు, వ్యాధితో ఉన్నప్పుడు వారి కొరకు నేను గోనె పట్ట కట్టుకొంటిని, ఉపవాసం చేత నా ప్రాణమును ఆయాసపరుచుకొంటిని. ఇది చాలా ఎక్స్‌ట్రీమ్ రెస్పాన్స్. అంటే మనల్ని ఎవరైనా బాధ పెడుతుంటే వాళ్ళ పట్ల మన ప్రతిస్పందన మంచిది. మంచి ప్రతిస్పందన అంటే సైలెంట్‌గా ఉండడం. మంచి దైవికమైన ప్రతిస్పందన అంటే అవకాశం దొరికిన వారికి తిరిగి ప్రతికీడు చేయకపోవడం. అది దైవికముగా మనం ఎంచవచ్చు. చాలా మంచిదానికంటే ఇంకొంచెం పైన మెట్టు. ఇప్పుడు ఈ మూడవది, ఇక దాన్ని ఏ మాటతో పోల్చవలనో తెలియదు. ఒకవేళ నన్ను హింసించువారు, నన్ను బాధపెట్టువారు కష్టములో, నష్టంలో, వ్యాధితో బాధపడుతుంటే వారి కొరకు ఉపవాసం చేయుట, గోనె పట్ట కట్టుకొని ప్రాణాన్ని ఆయాసపరుచుకొనుట, అది చాలా అది అందుకనే దేవుని యొక్క హృదయానుసారుడు. ఇప్పుడు ఇదే విషయము యేసుక్రీస్తుకే సాధ్యం. ఇది యేసుక్రీస్తు చేశాడు. మానవాళి అంతా కూడా ఆదాము నుండి పాపపు శరీరముతో ఈ లోకంలో పుడుతూ
చీకటిలో జీవిస్తూ దేవుని ఉగ్రతకు, నరకానికి పాత్రులైనటువంటి వీరు అంత మాత్రమే కాదు. రోమాపత్రికలో 3వ అధ్యాయములో 10వ వచనం నుండి మానవులు ఏ విధమైనటువంటి జీవితాన్ని జీవిస్తున్నారో దేవుని విషయంలో మానవులు ఎటువంటి జీవితము జీవిస్తున్నారో ఆ రోమాపత్రికలో 3వ అధ్యాయములో మనము 11వ వచనం నుండి నీతిమంతుడు లేడు, ఒక్కడును లేడు, గ్రహించువాడెవడును లేడు, దేవుని వెదకువాడు లేడు, అందరును త్రోవ తప్పి ఏకముగా పనికిమాలిన వారైరి, మేలు చేయువాడు లేడు, ఒక్కడైనను లేడు. వారి గొంతుక తెరిచిన సమాధి, తమ నాలుకతో మోసం చేయుదురు, వారి పెదవుల క్రింద సర్ప విషమున్నది, వారి నిండా శపించుటయు పగయు ఉన్నవి, రక్తము చిందించుటకు వారి పాదములు పరిగెత్తుచున్నవి, నాశనమును కష్టమును వారి మార్గములో ఉన్నవి, శాంతి మార్గము వారు ఎరుగరు, వారి కనుల ఎదుట దేవుని భయము లేదు. చూడండి, దానివల్ల ఫలితం ఏముంది? 19వ వచనంలో ప్రతి నోరు మూయబడినట్లును, సర్వలోకము దేవుని శిక్షకు పాత్రమగునట్లును, ధర్మశాస్త్రం చెప్పుచున్న వాటిని అన్నిటిని ధర్మశాస్త్రమునకు లోనైన వారితో చెప్పుచున్నదని ఎరుగుదుము. అంటే ఇంత వ్యతిరేక దేవుడంటేనే ఒప్పుకోకపోవడము, వెదకకపోవడము, గ్రహించకపోవడము, చెప్పినా వినకపోవడము, ఇటువంటి వారి కొరక యేసుక్రీస్తు ప్రాణం పెట్టాడు. ఇది ఇంక టాప్. దావీదు గారు అంత దగ్గరగా వచ్చాడు. మానవులు మంచి వారి కంటే ఎక్కువ, దైవ భక్తి కలిగినటువంటి వారి కంటే ఎక్కువ. ఇప్పుడు యేసుక్రీస్తు తన్ను ప్రాణం తీయవలనని చూచిన వారిని క్షమించేటటువంటి, అంటే వారి కొరకు ప్రాణం పెట్టేటటువంటి ప్రేమ యేసుక్రీస్తుది. దేవునికి స్తోత్రం. ఇది ఏదో మనకు బైబిల్లో చెప్పబడినటువంటి మాత్రమే కాక మన జీవితంలో కూడా అదే జరిగింది. మన జీవితంలో ఎన్ని కార్యాల ద్వారా దేవుణ్ణి వ్యతిరేకించాము, విరోధముగా జీవించాము, దేవునికి నామమునకు దూషణ పాలు తెచ్చే విధమైనటువంటి జీవితాన్ని నేను జీవించాను. ఇట్టి జీవితం కొరక ఆయన ప్రాణం పెట్టాడు. ఇట్టి జీవితం కొరక ఆయన ప్రధాన యాజకుడై నా కొరకు ప్రార్థన చేస్తూ ఉన్నాడు. కాబట్టి అది దైవ లక్షణము. యేసుక్రీస్తు దేవునికి హృదయానుసారుగా ఉన్నటువంటి వ్యక్తి ఆ విధముగా శత్రువులు వ్యాధితో ఉన్నప్పుడు వారి కొరకు గోనె పట్ట కట్టుకొని ఉపవాసం ఉండి ప్రాణమును ఆయాసపరుచుకొనుట అనగా ప్రార్థన చేయుట. ఇది ఒక రూల్గా కాకుండా అంటే ఒక నియమముగా కాకుండా యేసుక్రీస్తు హృదయములో ఉంటే ఆ స్థాయికి మనము వెళ్ళగలము. మత్తయి సువార్త 5వ అధ్యాయములో 43వ వచనము నుండి, మత్తయి సువార్త 5వ అధ్యాయము 43వ వచనం. మత్తయి 5:43. నీ పొరుగువాని ప్రేమించి నీ శత్రువును ద్వేషించుమని చెప్పబడిన మాట మీరు విన్నారు కదా. నేను మీతో చెప్పునదేమనగా నేను యేసుక్రీస్తు మీతో చెప్పునదేమనగా, మీరు పరలోకమందున్న మీ తండ్రికి కుమారులై యుండునట్లు మీ శత్రువులను ప్రేమించుడి, మిమ్మును హింసించు వారి కొరకు ప్రార్థన చేయుడి. దేవునికి కుమారులు కుమార్తెలు కావాలంటే
శత్రువులను ప్రేమించే వారుగాను, మనల్ని హింసించు వారి కొరకు ప్రార్థన చేసే ఆత్మ పరిశుద్ధాత్మకే సాధ్యం. అది మానవులకు సాధ్యం కాదు. మానవ స్వభావానికి అది సెట్టే గాదు. ఇది పరిశుద్ధాత్మ దేవునికే సాధ్యము. యేసు ఆత్మకే సాధ్యము. యేసును మనం హృదయంలోనికి చేర్చుకొనుట ద్వారా, అక్కడనే ఆయనను ప్రతిష్ఠించుట ద్వారా, యేసు స్వభావాన్ని మనము పొందుకొనుట ద్వారా, యేసు శరీరములో మనం ఒక పాలి అవయవముగా ఉండుట ద్వారా ఇది సాధ్యము. ఇది సాధ్యము. శత్రువులను ప్రేమించుట, హింసించు వారి కొరకు ప్రార్థన చేయుట. ఇది ఎంత ఇది ఒక గొప్ప విశ్వానికి చెప్పేటటువంటి ఒక సువార్త. యేసుక్రీస్తును ఎందుకు ఇంతమంది అంగీకరిస్తున్నారు? ఇదిగో ఇటువంటి మాటల వల్లనే. ఎవరికైనా ఇవి తెలుసా? ఎవరికైనా ఇవి సాధ్యమా? అది పరిశుద్ధాత్మ దేవునికే సాధ్యము. పరిశుద్ధాత్మ దేవుడు మనల్ని కనికరిస్తే మన మనసు మారిపోతది. శత్రువులను ప్రేమించుట, శత్రువులను దూరం పెట్టుట. నేనెవ్వరిని ఏమనను సార్, వాళ్ళు నన్ను హింసించినా నేనేం జేయను. కానీ శత్రువులను ప్రేమించుట, అవకాశం వచ్చినప్పుడు శత్రువులను ప్రేమించుట. దేవుడు అవకాశం ఇచ్చినప్పుడు శత్రువులను ప్రేమించాలి. లేదు ఇక్కడ శత్రువులను ప్రేమించాలి అని మీదబడి ప్రేమించేది కాదిది. దేవుడు ఒక అవకాశాన్ని ఇస్తాడు. అవతల వ్యక్తి దేవుని ప్రేమను గుర్తుపట్టునట్లు కొన్ని అవకాశాలను ఇస్తాడు. అప్పుడు మనం ప్రేమించుట ఇది చేయవచ్చు. మనం హింసించు వారి కొరకు మనం ప్రార్థన చేయవచ్చు. దేవునికి స్తోత్రం. 45వ వచనంలో, ఆయన చెడ్డవారి మీదను మంచివారి మీదను తన సూర్యుని ఉదయింపచేసి నీతిమంతుల మీదను అనీతిమంతుల మీదను వర్షము కురిపించుచున్నాడు. ఈ మాట ఇక్కడ ఎందుకు చెప్పాడు అంటే, నేను ఆ విధంగా చేస్తున్నాను. నేనేమి కేవలం మంచివారికే వర్షము, మంచివారికే సూర్యుడు ఉదయించాలి, చెడ్డవారికి వద్దు అని నేను చేయడం లేదు కదా. నేను ఎలాగున్నానో మీరు అలాగు ఉండండి. ఇదే చివరి వచనములో, మీ పరలోకపు తండ్రి పరిపూర్ణుడు గనుక మీరును పరిపూర్ణులుగా ఉండెదరు. మన దేవుడు ఎటువంటి వాడో చూడండి. సూర్యుని, వర్షాన్ని నీతిమంతుల మీదను అనీతిమంతుల మీదను, చెడ్డవారి మీదను మంచివారి మీదను. కాబట్టి ఆ దేవుని నేను కలిగి ఉంటే, నేను కూడా శత్రువులను ప్రేమించే స్థాయి, నేను కూడా నన్ను హింసించు వారి కొరకు ప్రార్థన చేసే స్థాయి దేవుడిస్తాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఇది చాలా ఉన్నతమైనటువంటి ఆత్మీయ జీవితం. మనం ఎక్కడి వరకు కష్టపడి రాగలుగుతామంటే, మేము ఎవరిని కూడా ఏమనము. మమ్మల్ని హింసించినా మేమేమనం. మా మీద మమ్మల్ని కష్టపెట్టినా, తరుముతున్నా, అబద్ధ సాక్ష్యాలు పలుకుతున్నా మేమేమనము. మేము సైలెంట్‌గా ఉంటాం. ఇది చాలా ఉన్నతమైనటువంటి ఆత్మీయ స్థితి. మనల్ని మనం చూసుకుంటే. కానీ బైబిల్ ఇంకొక మెట్టెక్కి, శత్రువులను ప్రేమించుట, మనల్ని హింసించు వారి కొరకు ప్రార్థనలు చేయుట. తర్వాత 46వ వచనంలో ఇది చూడండి ఎంత బాగుంటుందో. మీరు మిమ్మును ప్రేమించు వారిని ప్రేమించిన యెడల మీకేమి ఫలము కలుగును? సుంకరులను అలాగు చేయుచున్నారు గదా.
సుంకరులు అందుకనే సుంకరులు మనల్ని ప్రేమించే వారిని మనము ప్రేమించుట మంచిది. అది మానవ స్వభావము. మనల్ని ప్రేమించే వారిని మనం ప్రేమించుట మనకు బాగా గుర్తుకొస్తది. నన్ను ప్రేమించారు. నేను కూడా ప్రేమించాలి. ఒక వివాహంలో తన కుమారుని వివాహంలో ఒకాయన గిఫ్ట్‌లొస్తుంటాయి. ఈ గిఫ్ట్‌లు అన్నీ కూడా ఒక డైరీలో రాసుకుని ఎవరెవరు ఎంతెంత ఇచ్చారు నాకు చూపించాడాయన. ఎందుకు సార్ రాసుకున్నారు మీరు అంటే, వారు నన్ను ఆహ్వానిస్తే వాళ్ళు ఎంత ఇచ్చారో నేను కూడా అంత ఇవ్వాలి. ఎంత మంచి లక్షణము. అంటే వారు ఎంతిచ్చారో, ఏమిచ్చారో నేను కూడా అంత ఇవ్వాలన్నటువంటిది ఈ లోకంలో మంచిది. గుడ్ మ్యాన్ ఆర్ గుడ్ వుమన్. కానీ ఇప్పుడు వాక్యంతో అది చూస్తే, తక్కెడలో పెడితే అది చాలా చిన్న విషయము. అది చాలా చిన్న విషయం. మనల్ని ప్రేమించిన వారిని మనము అంటే ప్రేమించకూడదని కాదిక్కడ. ఇంకొక మెట్టెక్కండి. ఎట్లా 47వ వచనంలో మీ సహోదరులకు మాత్రము వందనం చేసిన యెడల మీరు ఎక్కువ చేయుచున్నదేమి? అన్యజనులను అలాగు చేయుచున్నారు గదా! అంటే ఇప్పుడు మన స్థితి ఎక్కడికొచ్చిందంటే అన్యజనులు, సుంకరులు. దేవుని పిల్లలముగా పిలువబడుతున్నటువంటి మనము ఈ స్థాయిలకు ఎక్కకపోతే శత్రువులను ప్రేమించే స్థాయి, హింసించు వారి కొరకు ప్రార్థన చేసే స్థాయి, ఆ! మనల్ని ప్రేమించిన వారినే మనము ప్రేమించే స్థాయి. వందనములు. ప్రైజ్ ద లార్డ్. ఎవరికి జెప్పాలండి? మా పాస్టర్ గారు ఉండేవారు. ఒకాయన విశ్వాసి బాగా తాగుబోతు. ఈ మా పాస్టర్ గారు ఆయన ఎక్కడ కనపడ్డా వందనాలు జెప్పేటోడు. ప్రైజ్ ద లార్డ్ అని తన పేరుతో పిలిచేవాడు. మేము ఆశ్చర్యపోయేవాళ్ళం. ఈ తాగుబోతుకు మా పాస్టర్ గారు వందనాలు చెప్పడం ఏంటి? ఈ తాగుబోతుకు మా పాస్టర్ గారు ప్రైజ్ ద లార్డ్ చెప్పడం ఏంటి? చర్చికే రాడాయన. కానీ ఏడ కనపడినా గాని ఈయన ఆయనకు వందనాలు చెప్పు. హ్మ్. నే నేను నే నేను మీకు ప్రైజ్ ద లార్డ్ చెప్పాలా? మీరు నాకు ప్రైజ్ ద లార్డ్ చెప్పాలా? ఈ మనసు చూడండి. ఈ మనస్సు ఒక ఒక స్ట్రక్చర్స్‌ని కట్టేసుకున్నాను. కట్టేసుకొని మీరే నాకు వందనాలు జెప్పాలి అని నేననుకుంటా. నా స్థాయి. నేను మీకు వందనాలు చెప్పుట అది గూడా వాక్యానుసారంగా చాలా తక్కువదే. ఒకవేళ నీవు నన్ను హింసించే నాకు ఇబ్బంది పెడుతున్న సందర్భాలలో కూడా నేను నీకు వందనాలు చెప్పుట అది వాక్యానుసారం. అది వాక్యానుసారం. అది క్రీస్తు ఆత్మకే సాధ్యం. అది క్రీస్తు ఆత్మకే సాధ్యం. లేకపోతే అన్నీ గుర్తుకొస్తాయి. ఫలానా వ్యక్తి నన్నిట్లా చేశాడు. కాబట్టి నేను నేనేంది వాళ్ళకి చెప్పడం? వాళ్ళట్లా వస్తున్నారని ఇట్లా తల దించుకొని పోవడం. ఆ తల దించుకొని పోయేటప్పుడు మన చేతుల్లో బైబిల్ గూడా ఉంటది.
ఏ కారణంను బట్టి మనము వందనాలు చెప్పకుండా ఆగాలండి? ఏ కారణాన్ని బట్టి వందనాలు చెప్పకుండా ఆగాలి? ఇక అవి చేయకపోతే మనం అన్యులతో సమానము అనే కఠినమైనటువంటి మాట. ఏం చేద్దాం? ఆ మనసు లేదే. అది రూల్స్ గాదు గదా! నేను నేను ఇప్పటి నుంచి సంఘంలో ఇది రూల్ పెడుతున్నాం. అందరూ శత్రువులకు వందనాలు జెప్పండి. ఆ! హింసించు వారికి ప్రార్థన చేయండి. రూల్స్ తోటి చేసేదుంటే అది ధర్మశాస్త్రం అవుతది. అదొక బంధకమే అయితది. కాబట్టి యేసుక్రీస్తు చె జీవించిన, చేసిన, బోధించిన అవన్నీ కూడా ఈ స్థాయిలో ఉన్నాయి. ఇక పైన మెట్టేంటంటే మొదటి యోహాను పత్రికలో నీ సహోదరుల కొరకు ప్రాణం పెట్టే పెట్టుట పెట్టుటకు బద్ధులై ఉన్నారు. చాలా టూ మచ్ అండి. ప్రభువా ఇది ఎక్కడ సాధ్యమైతది? మా సొంత భార్య, భర్తల కొరకే మాకెన్ని లేయర్స్ ఉంటాయి వాళ్ళు దాన్ని రీచ్ కావడానికి. ఇది క్రీస్తు ఆత్మకే సాధ్యం. నేను అలాగుండాలి అంటే ప్రభువా నువ్వు నాలోనికి రమ్ము. నాలోనే ఉండు. అసలు దీన్ని టచ్ చేయగలమా? ఈ ఈ 35వ కీర్తనలో 13వ వచనంలో వ్యాధితో వాళ్ళు కష్టంలో ఉన్నప్పుడు, నా శత్రువులు కష్టంలో ఉన్నప్పుడు వారి కొరకు ప్రార్థన చేయటం వరకైతే ఓకే ప్రభువా. మరీ ఉపవాసం మా కొరకు మేమే ఉపవాసం ఉండడం కష్టము. గోనె పట్ట కట్టుకోవడం అంటే అర్థం ఏంటంటే, గోనె పట్ట కట్టుకొని అంటే చచ్చిన వాళ్ళతో సమానం అన్నట్టు. ఇంకా అవమానానికి ఏ గుర్తు. చాలా విపరీతమైనటువంటి మాట. ఎజ్రా గ్రంథంలో 9వ అధ్యాయంలో ఒక తప్పు జరుగుతది ఇశ్రాయేలులో. అప్పుడు ఎజ్రా గారు గోనె పట్టు కట్టుకొని ఉపవాసం ఉండి వారి కొరకు ప్రార్థన చేస్తారు. ఆ ప్రార్థనలో ప్రభువా వాళ్ళు పాపం చేశారనకుండా మేము పాపం చేసితిమి అని. ఇది పరిశుద్ధాత్మ దేవునికే సాధ్యం. ఈ టీచింగ్స్ కొత్త నిబంధనలోనే కదా ఉండేది. కొత్త నిబంధనలోనే ఉన్నది కానీ అసలవి ఇప్పుడున్న మానవ స్వభావంతో పోలిస్తే, ఇప్పుడున్నటువంటి సమాజంతో పోలిస్తే అవి చెల్లవు. చెల్లవు. అది చాలా విపరీతమైనటువంటి బోధన. అనిపిస్తది అసలు ఎందుకు ఇవి ఎవరైనా అసలు లోకంలో మనుషులుంటారా ఈ విధంగా? శత్రువులు వ్యాధితో ఉన్నప్పుడు మనల్ని తరిమేటటువంటి వారి కొరకు, హింసిస్తున్నటువంటి వారి కొరకు, మన మీద అబద్ధము మాటలు చెప్పి మనల్ని చెడుగా చేస్తున్న వారి కొరకు ప్రార్థనలు చేయుట. ఉపవాసం ఉండి ప్రార్థన చేయుట. అప్పుడు మనము దేవుని పిల్లలమవుతామంట. లేకపోతే ఏమైతది సార్ అంటే అన్యులమవుతామంట. కత్తి తీసుకొని పొడిచినట్టే ఉంది ఈ మాట. ఏంది ఇంతకాలం జీవించి నేను అన్యులతో సమానమా? ఇంతకాలం క్రైస్తవ జీవితం అంతా అన్యులతో సమానమా? See, many a time we are deceived by the way that we define our Christian life in terms of the traditions.
మన నిర్వచనం ఏంటంటే క్రైస్తవుల యొక్క నిర్వచనము ఎక్స్టర్నల్ ఎలిమెంట్స్ తోటి ఐఎమ్ వెరీ గుడ్ క్రిస్టియన్ అనే నిర్వచనం మనం ఇచ్చేస్తున్నాం. మా కమ్యూనిటీ లేదా మా బాప్తిజమము లేదా మా చర్చ్ ప్రోగ్రామ్స్, ప్రార్థనలు, వాక్య పరిచర్య, ఆటలు, కానుకలు, మంచి మంచి ప్రోగ్రామ్స్. దెన్ వేర్ ఇస్ ద లైఫ్? ఈ కొత్త నిబంధన యేసు ప్రభు జీవితము, బోధలు, ఆయన చేసినటువంటి కార్యములు, ఆ లైఫ్ ని మనము తీసుకున్నప్పుడు ఇది మన చేతిలో కూడా లేదండి. ఇప్పుడు తీసుకునేది నేను తీసుకోమంటే నువ్వు తీసుకోలేవు, నువ్వు తీసుకోమని నేను తీసుకోలేను. ఇదేం సాధ్యమా సార్? ఇది మనకు వెంటనే వెంటనే మన మానవ స్వభావం బయటకు వచ్చేస్తాడు. అది యేసుక్రీస్తు మన హృదయంలో కంప్లీట్ గా ఉండాలి. దాన్ని మనం రియలైజ్ కావాలి. అది పరిశుద్ధాత్మ దేవుడు మనకు సహాయం చేయనుగా. అర్థం చేసుకుందాం. జీవం గల దేవ, వాక్యమైన ప్రభా, ఈ జీవము కలిగినటువంటి మాటలను నాలో వాయుము. నాకు నన్ను నా నేను నీ ప్రత్యక్షతలను చూచి నువ్వు ఉన్నావన్న జ్ఞానమును మాకు దయచేయమని, ఈ వాక్యం నాయన మాలో ఫలింప చేయమని యేసు క్రీస్తు నామమున ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. ఇప్పుడు మన పరమ తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమ, ప్రభువైన యేసు క్రీస్తు కృప, పరిశుద్ధాత్మ దేవుని యొక్క నింపుదల మనకందరికి సదాకాలం తోడై ఉండును గాక. ఆమేన్. దేవుడు మనల్ని దీవించు.